బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైసీపీ నేతల సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ శ్రేణులు రెడ్డప్ప నివాసానికి చేరుకొని రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డప్ప ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏమన్నా చేసుకోవాలి మాట్లాడాడు నేను మీకు పంపిస్తాను కొంచెం కాల్ పెడతా సార్. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైసీపీ నేతల సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి రాళ్లు రున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయి ఇప్పటికే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా దాదాపుగా 2 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా గొడవలు మాత్రం తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు రాళ్లు రువ్వుకుంటూ కూడా దాడులు చేసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం పెద్దిరెడ్డికి సంబంధించిన నియోజకవర్గం పుంగనూరు అనేది. ఇక్కడ గతంలో అంటే అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి కేసులు పెట్టించారు అంటూ కూడా గతంలో ఎన్నోసార్లు కూడా వాళ్ళు పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెద్దిరెడ్డి అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా గతంలో మీరు పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగా మేము ఎన్నో రకాలుగా అంటే మానసికంగా కావచ్చు, కేసుల్లో విషయాల్లో కావచ్చు, లేదా ఆస్తులు పోగొట్టుకున్నామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా వాళ్ళ నియోజకవర్గంలోకి రాకూడదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు రాకూడదు అంటూ కూడా ఎన్నోసార్లు ఈ మధ్య కాలంలో కూడా గొడవలు చేసినట్టు పరిస్థితి. అయితే స్థానికంగా మాజీ ఎంపీ రెడ్డప్ప అక్కడ వాళ్ళ నివాసంలో ఉన్న సమయంలో ఆయన కలిసేందుకు వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా అక్కడ చేరుకుని ఒకరిపైన ఒకరు రాళ్లు రూకుంటున్నారు. అయితే చిత్తూరు నుంచి అదనపు బలగాలు పోలీసులు పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చర్యలు తీసుకునేందుకు ఎస్పీ కూడా రంగంలోకి దిగడం జరిగింది. వేలాది మంది కార్యకర్తలు ఒకసారిగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టడంతో అసలు ఏం జరుగుతుందో ఏందో అన్నటువంటి ఆందోళన స్థానిక ప్రజల్లో కొనసాగుతుంది. మొత్తం మీద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు మాత్రం సిద్ధమవడం జరిగింది. అయితే భారీగా పోలీసులు మోహరించేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద గొడవ జరగకుండా మాత్రం ప్రయత్నం చేసేందుకు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కిరణ్ భాయ్, అయితే గోపీనాథ్, విజువల్స్ లో కూడా చూస్తున్నాం, అక్కడ చాలా మంది కూడా మోహరించున్నట్టుగా చూస్తున్నాం. అలాగే పోలీసులు కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే ఖచ్చితంగా ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు కావచ్చు, అంతకుముందు 5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా మనసులో పెట్టుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు రివెంజ్ తీర్చుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే వైసీపీ చెబుతుంది. అందులో భాగంగానే పుంగనూరులో ఇప్పుడు ప్రస్తుతానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే వందలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున రెడ్డప్ప ఇంటిని జరిగింది. అంటే నియోజకవర్గం పూర్తిగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకోవడంతో పూర్తి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని మనం చెప్పొచ్చు. అయితే అంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీని అక్కడ నుంచి తరలించేందుకు మాత్రం ఆయనపైన ఎటువంటి అంటే ఘటనలు జరగకుండా కూడా ఆయనపైన ఎటువంటి దాడి చేయకుండా చూసేందుకు మాత్రం ఆయన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే పోలీసులు కూడా చేస్తున్నారు. అయితే ఊహించిన స్థాయి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాళ్లు రువ్వుకుంటున్నారు. ఒకవైపు పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు, మరోవైపు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నేతలు
కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చిన నేపథ్యంలోనే ఈ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దిరెడ్డికు అంటే ఎంపీని ఇక్కడికి రాకూడదని గతంలో చెప్పుంటే కూడా వాటన్నిటిని అధిగమించి వచ్చాడు కాబట్టి అతను ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎంపీగా ఉన్నారు, ఎన్నికయ్యారు. అదే కాకుండా ప్రజాపాలన అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ రకంగా మీరు ఎట్లా నిలువరింపు చేస్తారు, ఎట్లా అడ్డుకట్ట వేస్తారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద గొడవ పెద్ద స్థాయిలోనే జరిగే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో చిత్తూరు నుంచి కావచ్చు, తిరుపతి నుంచి కూడా అదనపు బలగాలను పోలీసులు అక్కడికి పంపిస్తున్నారు. మరో గంట లోపల ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తిరిగి ఆయన తిరుపతికి తరలించే అవకాశం అయితే ఉంది. కిరణ్మయ్య. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.